ఎవరిని ఒక పారిశ్రామికవేత్తకి ఇచ్చినట్లయితే దీన్ని చక్కగా సుందరీకరణంగా చేసి బ్రహ్మాండం కట్టేవాడు. కేవలం బాధ్యతారహితమైన పరిపాలన మూలంగా ఒక అవగాహన కానీ పేదవాడి సమస్యల పట్ల ఆలోచన కానీ అవగాహన కానీ లేని వ్యక్తి నాయకత్వంలోని ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఈ కాలనీలను చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మీకు మనం చేస్తున్నారు. అది సెంటా 250 చదరపు అడుగులా లేకపోతే 350 చదరపు అడుగులా 2 సెంట్ల పక్క పెడదాం, కానీ చేసే కార్యక్రమంలో చిత్తశుద్ధి ఉండాలి. మన ప్రభుత్వం దగ్గర ఎంత నిధులు ఉన్నాయి, మనం ఎంతమందికి సౌకర్యవంతమైన కాలనీలు ఏర్పాటు చేయగలం, ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేసి దశల వారీగా కనుక ప్రజలకు అందించినట్లయితే ప్రజాధనానికి ఒక సహకారం చేకూరేది, పేద ప్రజలు కూడా లబ్ధి పొందటమే కాకుండా వాటి ద్వారా వచ్చిన ఫలాలను కూడా ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా కాకుండా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా నా ఓట్ల కోసమే నేను చేసుకుంటున్నాను అనే భావంతో, వాళ్ళకి మేలు జరిగిందా లేదా నాకు అనవసరం, నేను ఇవ్వాల్సింది వాళ్ళ ముఖాన్ని కొట్టేశాను అనే భావంతో చేస్తే ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు 2014, 19 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఇంటికి 2.5 లక్షల రూపాయలు ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కేటాయించడం జరిగింది. కేటాయించి దాదాపు 4 లక్షల ఇల్లు కూడా నిర్మించాం ఎన్టీఆర్ హౌసింగ్ అనే పేరు మీద. తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 1.5 లక్షలు మేము పేదవాళ్ళ ఇంటికి ఇస్తాము, లోన్ ఇస్తాము, మిగతాది మీరు వేసుకుని ఇల్లు నిర్మాణం చేయండి అని చెప్పి చెప్తే, వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి ప్రజల క్షేమాన్ని కోరే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా అరే మనం చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షలు ఇచ్చాడు, ఇప్పుడు 1.5 లక్షలు వస్తుంది కాబట్టి ఏదైనా మనం ఇచ్చిన 2.5 లక్షలు 1 లక్ష 1 లక్షలు తగ్గించి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ 1 లక్షలు కలిపి 2.5 లక్షలకి ఇల్లు కడదాం అనుకునేవాళ్ళు. కానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పిన ఆనాటి నాయకుడు తన ప్రభుత్వం నుంచి కేవలం 30,000 రూపాయలు మాత్రమే, 30,000 కూడా నగదు ఇవ్వాల, ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రభుత్వ వాటా కింద ఇచ్చి ఇటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చేస్తాము. 14, 19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీలకి, ఎస్టీలకి వారు ఆర్థికంగా పేదరికంలో ఉన్నారు, మనం 2.5 లక్షలు ఇచ్చినా కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000 ఇచ్చి వారు ఒక మంచి సౌకర్యవంతమైన ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చారు. అది పరిపాలన, పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఓ ఎస్సీ, ఎస్సీ, బీసీ, బీసీ అని చెప్పుకోకపోయినా కూడా వారి పట్ల ఉన్న చిత్తశుద్ధి అనేది మీకు మనం చేస్తా ఉన్నాను. ఎస్సీ, ఎస్సీ, బీసీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ అని చెప్పుకున్న వాళ్ళు మాత్రం ఆ 50,000, 75,000 ఎగరగొట్టేశారు, ఒక్క పైసా కూడా ఇవ్వాలి. సో ఆఖరికి మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. ఉన్న రైతులందరూ కూడా ముందుకొచ్చి పేదవాడికి ఒక ఇల్లు ఏర్పడబోతుంది అనే ఒక మంచి హృదయంతో 380 ఎకరాలు ఇచ్చి మీ అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం కల్పించారు. అంతేకాకుండా దాదాపు 10,000, 8,000 ఇల్లు శాంక్షన్ చేశాం. 8,000 ఇల్లు అంటే దాదాపు 160, 150, 160 కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు శాంక్షన్ చేశాం. సో దీన్ని ఏ విధంగా మీకు ఉపయోగకరంగా చేయాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, పార్సార్థి ఈ 4 సంవత్సరాల కాలంలో మనం అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం ఏర్పాటు చేయాలి. గృహ నిర్మాణం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇబ్బందికరమైన గృహ నిర్మాణం చేయకూడదు. వారికి అన్ని విధాలా సౌకర్యంగా ఉండే ఇల్లు, మనం కట్టిన ఇల్లు కనపడాలి సపరేట్గా, ఇగో ఇది మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కట్టిన ఇల్లు అని చక్కగా అందరూ మెచ్చే విధంగా కట్టాలని చెప్పేసి చెప్పారు. అంటే ఒక ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లుని
ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని ఎగ్గొడతారు ఎవరన్నా? సో అటువంటి విధ్వంసాలు, అటువంటి దురాలోచనలు, అటువంటి దరిద్రపు ఆలోచనలు అన్ని కూడా గత ప్రభుత్వం చేసిన, కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆలోచన చేయాల. ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మనకెందులే వదిలేసేయండి, మనం కొత్తగా ల్యాండ్ ఎక్వైర్ చేసి మనం ఏదైతే 2 సెంట్లు అర్బన్ ఏరియాలో 3 సెంట్లు పంచాయతీ గ్రామీణ ప్రాంతాలు ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్థలాలు చూడండి, దాంట్లో కట్టిద్దాం, లేకపోతే మన పాత ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఆలోచన చేయాల. ఎవరు చేసినా ఈ ఒక్క గ్రామంలోనే 150-160 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మొదలు పెట్టాం. ఇప్పటికీ 60-70 కోట్లు ఖర్చు పెట్టాం. కాబట్టి దాన్ని మధ్య వదిలేస్తాం, ప్రజాధనాన్ని వేస్ట్ చేయటము. కాబట్టి వాళ్ళు ఏంటి సమస్య ఏంటి అని అడిగారు మమ్మల్ని. అడిగితే సార్, కొంతమంది ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు కట్టేసుకున్నారు సొంత ఇల్లు, ఇక్కడ కాకపోయినా చాలా లేఅవుట్లో. మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా సగంలో ఆగిపోవటం, లేకపోతే పూర్తి కాకపోవటం ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఉన్నారు సార్. మరి దానికి ఎట్లా చేద్దామంటే, వెంటనే మీకు తెలుసు, పేపర్లు చూస్తూ ఉంటారు, 10 లక్షల కోట్ల అప్పులు ఊబిలో ఉండి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీని పెట్టుకుని ఎస్సీలకి 50,000, బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000, అదే ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి 1,00,000 రూపాయలు అదనంగా ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో దానికి అదనంగా శాంక్షన్ చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. అర్హత లేని వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లు ఇచ్చారు, ప్లాట్లు ఇచ్చారని చెప్పేసి తప్పకుండా ఎమ్మెల్యే గారు, బాబ్జీ గారు ఏదైతే చెప్పారో దాని మీద ఎంక్వైరీ వేసి ఎవరైతే అర్హత లేదో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేపిస్తామని చెప్పేసి మీ అందరికీ క్షమణంగా మనం చేస్తామని. అదే ఇంకా 2,000-2,500 ప్లాట్లు మిగిలిపోయినాయి, దాని మీద కూడా ఎంక్వైరీ చేసి అనర్హత కలిగిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరూ తీసేసి కొత్తగా ఈ గ్రామంలో ఉండే వాళ్ళకి ఆ ప్లాట్లు ఇప్పించే ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికీ క్షమణంగా మనం చేస్తామని. మరి లబ్ధిదారులు అందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి, మన కార్యకర్తలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మన ప్రభుత్వం యొక్క ఆలోచన వీటిని పూర్తి చేసి మంచి ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేయాలి. మీరు కొంచెం క్వాలిటీ అన్నారు, తప్పకుండా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా నాణ్యమైంది చేయాలని దాన్ని పరిశీలించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి నేను డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్తున్నాను, నేను క్వాలిటీ గత ప్రభుత్వంలో ఏం చేశారో, ఎటువంటి అవకతవకలు జరిగినాయో అవన్నీ కొద్దిగా పక్కన పెడితే చక్కగా నివాసయోగ్యమైన ఉన్న ఇల్లు, క్వాలిటీ సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, బాధ్యతతో చెక్ చేసి ఈకి ఏ ఇల్లు కూడా చెప్తున్నాను నేను. ఇసుక అంతా కుప్పలు పెట్టారు, అది ఎంతవరకు క్వాలిటీ ఉందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్లాస్టింగ్ అయితే పర్వాలా, ఒకళ్ళు స్లాబ్ వేసినా లేదు బ్రిక్ వర్క్ వాడినా కూడా అది అంత క్వాలిటీ కాదనేది నా అభిప్రాయం. మీరు ఒకసారి చెక్ చేసి అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కాంట్రాక్టర్లు ఎక్కువ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఆ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఆ రిపోర్ట్ అంతా కూడా అందింది. ఆ విధంగా చేసిన వాళ్ళు అన్ని కూడా టెండర్ క్యాన్సిల్ చేసేసాం, వాళ్ళతో ముందుకు చేయం. అదేవిధంగా వాళ్ళు మిగిల్చిన ఇళ్ళకి కడతానికి ఎవరికైనా ముందుకు వస్తే వాళ్ళు చేసిన తప్పులకి ఎటువంటి సంబంధం లేకోకుండా మీ అందరికీ కూడా పేమెంట్లు ఇప్పించే బాధ్యత మాదని చెప్పేసి మీ అందరికీ నేను ఎవరిని ఒక పారిశ్రామికవేత్తకి ఇచ్చినట్లయితే దీన్ని చక్కగా సుందరీకరణంగా చేసి బ్రహ్మాండం కట్టేవాడు. కేవలం బాధ్యతారహితమైన పరిపాలన మూలంగా ఒక అవగాహన కానీ, పేదవాడి సమస్యల పట్ల ఆలోచన కానీ, అవగాహన కానీ లేని వ్యక్తి నాయకత్వంలోని ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఈ కాలనీని చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మీకు మనం చేస్తున్నారు. అది సెంటా, 250 చదరపు అడుగులా, లేకపోతే 350 చదరపు అడుగులా, 2 సెంట్ల పక్క పెడదాం. కానీ చేసే కార్యక్రమంలో చిత్తశుద్ధి ఉండాలి. మన ప్రభుత్వం దగ్గర ఎంత నిధులు ఉన్నాయి, మనం ఎంతమందికి సౌకర్యవంతమైన కాలనీలు ఏర్పాటు చేయగలం, ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేసి దశల వారీగా కనుక ప్రజలకు అందించినట్లయితే ప్రజాధనానికి ఒక సహకారం చేకూరేది. పేద ప్రజలు కూడా లబ్ధి పొందటమే కాకుండా వాటి ద్వారా వచ్చిన ఫలాలను కూడా ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు.
ఆ విధంగా కాకుండా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా నా ఓట్ల కోసమే నేను చేసుకుంటున్నాను అనే భావంతో, వాళ్ళకి మేలు జరిగిందా లేదా నాకు అనవసరం, నేను ఇవ్వాల్సింది వాళ్ళ ముఖాన్ని కొట్టేశాను అనే భావంతో చేస్తే ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు 2014-19 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఇంటికి 2.5 లక్షల రూపాయలు ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కేటాయించడం జరిగింది. కేటాయించి దాదాపు 4 లక్షల ఇల్లు కూడా నిర్మించాం ఎన్టీఆర్ హౌసింగ్ అనే పేరు మీద. తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 1.5 లక్షలు మేము పేదవాళ్ళ ఇంటికి ఇస్తాము, లోన్ ఇస్తాము, మిగతాది మీరు వేసుకుని ఇల్లు నిర్మాణం చేయండి అని చెప్పి చెప్తే, వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి ప్రజల క్షేమాన్ని కోరే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా అరే మనం చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షలు ఇచ్చాడు, ఇప్పుడు 1.5 లక్షలు వస్తుంది కాబట్టి ఏదైనా మనం ఇచ్చిన 2.5 లక్షలు 1 లక్ష తగ్గించి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ 1 లక్ష కలిపి 2.5 లక్షలకి ఇల్లు కడదాం అనుకునేవాళ్ళు. కానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పిన ఆనాటి నాయకుడు తన ప్రభుత్వం నుంచి కేవలం 30,000 రూపాయలు మాత్రమే, 30,000 కూడా నగదు ఇవ్వాల, ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం, ఆయన ప్రభుత్వ వాటా కింద ఇచ్చి ఇటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చేస్తాము. 14-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీలకి, ఎస్టీలకి వారు ఆర్థికంగా పేదరికంలో ఉన్నారు, మనం 2.5 లక్షలు ఇచ్చినా కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000 ఇచ్చి వారు ఒక మంచి సౌకర్యవంతమైన ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చారు. అది పరిపాలన, పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఓ ఎస్సీ బీసీ అని చెప్పుకోకపోయినా కూడా వారి పట్ల ఉన్న చిత్తశుద్ధి అనేది మీకు మనం చేస్తా ఉన్నాను. ఎస్సీ బీసీ ఎస్టీ అని చెప్పుకున్న వాళ్ళు మాత్రం ఆ 50,000 75,000 ఎగరగొట్టేశారు, ఒక్క పైసా కూడా ఇవ్వాల. సో ఆఖరికి మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. ఉన్న రైతులందరూ కూడా ముందుకొచ్చి పేదవాడికి ఒక ఇల్లు ఏర్పడబోతుంది అనే ఒక మంచి హృదయంతో 380 ఎకరాలు ఇచ్చి మీ అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం కల్పించారు. అంతేకాకుండా దాదాపు 10,000, 8,000 ఇల్లు శాంక్షన్ చేశాం. 8,000 ఇల్లు అంటే దాదాపు 160, 150, 160 కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు శాంక్షన్ చేశాం. సో దీన్ని ఏ విధంగా మీకు ఉపయోగకరంగా చేయాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, పార్సార్థి ఈ 4 సంవత్సరాల కాలంలో మనం అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం ఏర్పాటు చేయాలి. గృహ నిర్మాణం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇబ్బందికరమైన గృహ నిర్మాణం చేయకూడదు. వారికి అన్ని విధాలా సౌకర్యంగా ఉండే ఇల్లు, మనం కట్టిన ఇల్లు కనపడాలి సపరేట్గా, ఇగో ఇది మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కట్టిన ఇల్లు అని చక్కగా అందరూ మెచ్చే విధంగా కట్టాలని చెప్పేసి చెప్పారు. అంటే ఒక ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లుని ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని ఎగ్గొడతారు ఎవరన్నా? సో అటువంటి విధ్వంసాలు, అటువంటి దురాలోచనలు, అటువంటి దరిద్రపు ఆలోచనలు అన్ని కూడా గత ప్రభుత్వం చేసిన, కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆలోచన చేయాల. ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మనకెందులే వదిలేసేయండి, మనం కొత్తగా ల్యాండ్ ఎక్వైర్ చేసి మనం ఏదైతే 2 సెంట్లు అర్బన్ ఏరియాలో 3 సెంట్లు పంచాయతీ గ్రామీణ ప్రాంతాలు ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్థలాలు చూడండి, దాంట్లో కట్టిద్దాం, లేకపోతే మన పాత ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఆలోచన చేయాల. ఎవరు చేసినా ఈ ఒక్క గ్రామంలోనే 150, 160 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మొదలు పెట్టాం. ఇప్పటికీ 60-70 కోట్లు ఖర్చు పెట్టాం. కాబట్టి దాన్ని మధ్య వదిలేస్తాం, ప్రజాధనాన్ని వేస్ట్ చేయటము. కాబట్టి వాళ్ళు ఏంటి సమస్య ఏంటి అని అడిగారు మమ్మల్ని. అడిగితే సార్, కొంతమంది ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు కట్టేసుకున్నారు సొంత ఇల్లు, ఇక్కడ కాకపోయినా చాలా లేఅవుట్లో. మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా సగంలో ఆగిపోవటం, లేకపోతే పూర్తి కాకపోవటం ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఉన్నారు సార్. మరి దానికి ఎట్లా చేద్దామంటే, వెంటనే మీకు తెలుసు, పేపర్లు చూస్తూ ఉంటారు, 10 లక్షల కోట్ల అప్పులు ఊబిలో ఉండి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా
పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ ఎస్టీ బీసీని పెట్టుకుని ఎస్సీలకి 50,000, బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000, అదే ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి ₹1,00,000 అదనంగా ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో దానికి అదనంగా శాంక్షన్ చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. అర్హత లేని వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లు ఇచ్చారు, ప్లాట్లు ఇచ్చారని చెప్పేసి తప్పకుండా ఎమ్మెల్యే గారు, బాబ్జీ గారు ఏదైతే చెప్పారో దాని మీద ఎంక్వైరీ వేసి ఎవరైతే అర్హత లేదో వాళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేపిస్తామని చెప్పేసి మీ అందరికీ క్షమణంగా మనం చేస్తామని. అదే ఇంకా 2,500 ప్లాట్లు మిగిలిపోయినాయి, దాని మీద కూడా ఎంక్వైరీ చేసి అనర్హత కలిగిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరూ తీసేసి కొత్తగా ఈ గ్రామంలో ఉండే వాళ్ళకి ఆ ప్లాట్లు ఇప్పించే ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికీ క్షమణంగా మనం చేస్తామని. మరి లబ్ధిదారులు అందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి, మన కార్యకర్తలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మన ప్రభుత్వం యొక్క ఆలోచన వీటిని పూర్తి చేసి మంచి ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేయాలి. మీరు కొంచెం క్వాలిటీ అన్నారు, తప్పకుండా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా నాణ్యమైంది చేయాలని దాన్ని పరిశీలించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి నేను డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్తున్నాను, నేను క్వాలిటీ గత ప్రభుత్వంలో ఏం చేశారో ఎటువంటి అవకతవకలు జరిగినాయో అవన్నీ కొద్దిగా పక్కన పెడితే చక్కగా నివాసయోగ్యమైన ఉన్న ఇల్లు క్వాలిటీ సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఇసుక కానివ్వండి బాధ్యతతో చెక్ చేసి ఈకి ఏ ఇల్లు కూడా చెప్తున్నాను నేను. ఇసుక అంతా కుప్పలు పెట్టారు, అది ఎంతవరకు క్వాలిటీ ఉందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్లాస్టింగ్ అయితే పర్వాలా, ఒకవేళ స్లాబ్ వేసినా లేదు బ్రిక్ వర్క్ వాడినా కూడా అది అంత క్వాలిటీ కాదనేది నా అభిప్రాయం. మీరు ఒకసారి చెక్ చేసి అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కాంట్రాక్టర్లు ఎక్కువ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఆ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఆ రిపోర్ట్ అంతా కూడా అందింది. ఆ విధంగా చేసిన వాళ్ళు అన్ని కూడా టెండర్ క్యాన్సిల్ చేసేసాం, వాళ్ళతో ముందుకు చేయం. అదేవిధంగా వాళ్ళు మిగిల్చిన ఇళ్ళకి కడతానికి ఎవరికైనా ముందుకు వస్తే వాళ్ళు చేసిన తప్పులకి ఎటువంటి సంబంధం లేకోకుండా మీ అందరికీ కూడా పేమెంట్లు ఇప్పించే బాధ్యత మాదని చెప్పేసి మీ అందరికీ నేను సమయంగా మనం చేస్తాను.